మరి గత 4-5 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించినటువంటి మంటలు అటు ఇటు తిరిగి చివరిగా ప్రభుత్వం మెడకు చుట్టుకొని వాళ్ళ ఇల్వా ఇజ్జత్ వాళ్ళే రోడ్డు మీద వేసుకొని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఒక ద్రోహులుగా నిలబడ్డారు. ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి తెలివితక్క పనికి ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలో తెలంగాణ సమాజం ముందు అర్థం కాక ఈరోజు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డుకి ఎక్కిండ్రు. ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తము రోడ్డు మీద ఎక్కిండ్రు. అందరు ఎక్కి వాళ్ళు చేసిన పని ఏందని ఉందంటే రేవంత్ రెడ్డిని విమర్శించడం తప్పితే వేరే పనే లేదు వాళ్ళకు. సిగ్గుతప్పిన మంత్రులారా, మంత్రివర్గంలో మీరున్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మీరు, రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నది మీరు. ఎవరి కోసం చేస్తున్నారు? దేన్ని ఉద్ధరించడానికి చేస్తున్నారు? కనీసం మీకు సోయి ఏమన్నా ఉన్నది చూపిస్తారా? మరి మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి మీరు చూపించండి. లెక్కలతో సహా మా ఎంపీ కోమటిరెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు, చాలామంది రైతులు 24 గంటల కరెంటు ఎక్కడ ఇడవట్లేదని వాళ్ళే కరాఖండిగా చెప్పే పరిస్థితి ఉంది. మరి ఎందుకు మీరు ఈరోజు కప్పిపుచ్చుకుంటున్నారో ఆలోచన చేయండి. ఇవన్నీ పక్కన పెట్టుకుంటా ఈరోజు మళ్ళా హరీష్ రావు ఒక మాట, కేటీఆర్ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంట. సిగ్గుండాలే మీకు ఇంతనన్నా. కేటీ రామారావు గారు నీ పేరే ఆంధ్రోలది. మీ అయ్యా ఎన్టీ రామారావు గారి అభిమాని, వీరాభిమాని. ఆయన కాళ్ళ దగ్గర చెప్పులు మోసి ఆయన పేరునే నీకు తీసుకొచ్చి పెట్టిండు. ఎన్టీ రామారావు గారి మనమాడి అన్నట్ల నీవు ఏం గమనిస్తలేరు అనుకుంటున్నాం తెలంగాణ సమాజం. కానీ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్లో నీ ఒక్కనివి. నీ పేరే వాళ్ళ ఆంధ్రోల పేరు. మీ అయ్య కానీ మీ బావ హరీష్ కానీ మొత్తం ఆంధ్రోలతో దోస్తులు చేసి కాంట్రాక్టులు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు మొత్తం ఆంధ్రోలకు ఇచ్చి కమిషన్లు దడ్డుకొని అత్యంత అగ్గిపెట్టే కొనలేని స్థితి నుంచి ఈరోజు అంబానీ అదానీలకు పోటీగా ఎదిగినరంటేనే తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా మీరు దోసుకున్నారో అర్థమవుతున్నది. కాబట్టి ఇంకా దిక్కుమాలిన మంత్రులు చాలా మాట్లాడిండ్రు. ఆ గంగుల కమలాకర్ మాట్లాడిండు, నిరంజన్ రెడ్డి మాట్లాడిండు. మా జిల్లాకి సంబంధించిన మంత్రి, సిగ్గులేని మంత్రి నిరంజన్ రెడ్డి, కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ళు వచ్చినాయి కానీ మరి ఎందుకో నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు రాలేదు, నీవు కూడా ఒకటి కట్టుకున్నావు కదా, అదే కృష్ణానది ఒడ్డునే కట్టుకున్నావు, నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు ఎందుకు రాలేదు? మరి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి కాలేదు? మన పాలమూరు జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మరి బొంబాయి ఈ రోజుకు వలసలు ఎందుకు ఆగట్లేదు? ఎందుకు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? ఆలోచన చేయండి. వాళ్ళ కింద గులాంగిరి చేసుకోం కాదు, ఆలోచన చేసి మన జిల్లాకి ఏం రావాలనో దాని గురించి ఆలోచన చేయండి. అరే ఒక్కొక్కడు ఒక లాగా మాట్లాడుతున్నాడు. ఆ పీకుడు గాడంట మొత్తం బీసీలనంతా ఏకం చేస్తాడంట. సిగ్గుదప్పినోడా, నీ ఒక్కనికి సంబంధించిన ఇష్యూ కోసం బీసీలకు అంత ఎందుకు తగలబెడతావు? ఆయన తీసుకున్నది కొన్ని ఉదాహరణలు చెప్పిండు. నాణ్యమైనటువంటి విద్యుత్తు 8 గంటలు ఇచ్చినా సరిపోతుందని చెప్తే దాన్ని ఒక్కొక్కడు ఒక లెక్కగా మార్చి ఈరోజు మీ ఇల్వ, మీ ఇజ్జతు, మీ మొత్తం బజార్లు వేసుకొని ఈరోజు తెలంగాణ సమాజం ముందు ద్రోహులుగా నిలబడ్డారు. దళిత బంధాన్ని తీసుకొచ్చిండ్రు, ఒక్కనికి ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఎలక్షన్ వచ్చిందని బీసీ బంధాన్ని తీసుకొచ్చి ఏదో నియోజకవర్గానికి 200-300 అంట. ఎవరిని మభ్య పెట్టడానికి చేస్తున్నారు? ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రు? ఎంతమందికి 3 ఎకరాలు ఇచ్చిండ్రు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం సమంగా అమలు కాకుంటే ఆ వంటలు చేసే సిబ్బంది మొత్తం రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు ధర్నాలు చేసిండ్రు. పంచాయతీ కార్యదర్శులు ధర్నాలు చేసిండ్రు. నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మిమ్మల్ని చీకొట్టి ముఖం మీద ఉమ్మేసి మీ ప్రభుత్వం యొక్క పరుని గంగల కలిపేసిండ్రు. మళ్ళీ ఈరోజు మీరు సిగ్గు లేకుండా ఏం ముఖం పెట్టుకోకుండా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటారు, లేకుంటే మోడీ దోస్తే అంటాడు. మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లా నీ కుటుంబానికి సంబంధించిన మీ చెల్లెలు అడ్డంగా దొరికిపోయి అన్ని ఛార్జ్ షీట్లలో మీ చెల్లెల పేరుంటే
ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఢిల్లీ తిహార్ జైల్లో పెట్టిండ్రు. ఈవెన్ ఎవరంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద ఈయన జైల్లో పెట్టి ఈ రోజు వరకు ఆయనకు బెయిల్ రాలేదు. 3-4 నెలల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. అందరూ ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు జైల్లో ఉంటే ఎందుకో మీ చెల్లెలు ఒకటి బయట ఉన్నది కేటీఆర్ ఎందుకు చెప్పు? రాత్రికి రాత్రి వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడి మీ అయ్యా నీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా కాళ్ళు మొక్కి మీ చెల్లెలు ఒక్కటి ఎందుకు అరెస్ట్ కాలేదు తెలుస్తలేదు అనుకున్నావు? తెలంగాణ సమాజం మొత్తం గుర్తిస్తుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు అరెస్ట్ అయ్యి అందరు ఢిల్లీ జైల్లో ఉంటే మీ చెల్లెలు ఎందుకు అరెస్ట్ కాలేదు? ఎవరిని మభ్యపెట్టడానికే చేస్తున్నావు నువ్వు? దీన్ని బట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. దానికి ఇది బి టీం అది ఏ టీం అని అర్థమైంది. ఈరోజు మళ్ళీ అన్ని మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి సిగ్గుశరం లేకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మీనేసే పరిస్థితి తీసుకొచ్చారు. బిడ్డలాల రాబోయే టైంలో కాలం దగ్గర వచ్చింది. ఆరిపోయే దీపానికి వెళ్తూ రెక్కన్నట్లు మీకు పోయే కాలం దగ్గర వచ్చింది. కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు అన్ని ఉద్యమ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు తెలంగాణ బిడ్డలు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈ దొంగ ధోరణి ఈ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి చీడ పీడను మొత్తం వదిలించడానికి తెలంగాణ సమాజం మేధావులు కావచ్చు, కవులు, కళాకారులు, విద్యార్థులు అందరూ మళ్ళొక్కసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. నమస్తే. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి గత 4-5 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించినటువంటి మంటలు అటు ఇటు తిరిగి చివరిగా ప్రభుత్వం మెడకు చుట్టుకొని వాళ్ళ ఇల్వ ఇజ్జత్ వాళ్ళే రోడ్డు మీద వేసుకొని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఒక ద్రోహులుగా నిలబడ్డారు. ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి తెలివితక్క పనికి ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలో తెలంగాణ సమాజం ముందు అర్థం కాక ఈరోజు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డుకి ఎక్కిండ్రు. ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తం రోడ్డు మీద ఎక్కిర్రు. అందరు ఎక్కి వాళ్ళు చేసిన పని ఏందని ఉందంటే రేవంత్ రెడ్డిని విమర్శించడం తప్పితే వేరే పనే వాళ్ళకు. సిగ్గు తప్పిన మంత్రులారా, మంత్రివర్గంలో మీరున్నారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మీరు, రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నది మీరు. ఎవరి కోసం చేస్తున్నారు? దేన్ని ఉద్ధరించడానికి చేస్తున్నారు? కనీసం మీకు సోయి ఏమన్నా ఉన్నది చూపిస్తారా? మరి మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో ఒకసారి మీరు చూపించండి. లెక్కలతో సహా మా ఎంపీ కోమటిరెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు చాలామంది రైతులు 24 గంటల కరెంటు ఎక్కడ ఇవ్వట్లేదని వాళ్ళే కరాఖండిగా చెప్పే పరిస్థితి ఉంది. మరి ఎందుకు మీరు ఈరోజు కప్పిపుచ్చుకుంటున్నారో ఆలోచన చేయండి. ఇవన్నీ పక్కన పెట్టుకుంటా ఈరోజు మళ్ళా హరీష్ రావు ఒక మాట, కేటీఆర్ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంట. సిగ్గుండాలే మీకు ఇంతనన్నా. కేటీ రామారావు గారు నీ పేరే ఆంధ్రోలది. మీ అయ్యా ఎన్టీ రామారావు గారి అభిమాని, వీరాభిమాని. ఆయన కాళ్ళ దగ్గర చెప్పులు మోసి ఆయన పేరునే నీకు తీసుకొచ్చి పెట్టిండు. ఎన్టీ రామారావు గారి మనమడి అన్నట్ల నీవు ఏం గమనిస్తలేరు అనుకుంటున్నాం తెలంగాణ సమాజం. కానీ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్లో నీ ఒక్కనివి. నీ పేరే వాళ్ళ ఆంధ్రోల పేరు. మీ అయ్య కానీ మీ బావ హరీష్ కానీ మొత్తం ఆంధ్రోలతో దోస్తులు చేసి కాంట్రాక్టులు మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు మొత్తం ఆంధ్రోలకు ఇచ్చి కమిషన్లు దట్టుకొని అత్యంత అగ్గిపెట్టే కొనలేని స్థితి నుంచి ఈరోజు అంబానీ అదానీలకు పోటీగా ఎదిగినరంటేనే తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా మీరు దోసుకున్నారో అర్థమవుతున్నది. కాబట్టి ఇంకా దిక్కుమాలిన మంత్రులు చాలా మాట్లాడిండ్రు. ఆ గంగుల కమలాకర్ మాట్లాడిండు, నిరంజన్ రెడ్డి మాట్లాడిండు. మా జిల్లాకు సంబంధించిన మంత్రి, సిగ్గులేని మంత్రి నిరంజన్ రెడ్డి, కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ళు వచ్చినాయి కానీ మరి ఎందుకో నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు రాలేదు. నీవు కూడా ఒకటి కట్టుకున్నావు కదా, అదే కృష్ణానది ఒడ్డునే కట్టుకున్నావు. నీ ఫామ్ హౌస్లకు నీళ్ళు ఎందుకు రాలేదు? మరి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి కాలేదు? మన పాలమూరు జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మరి బొంబాయి ఈ రోజుకు వలసలు ఎందుకు ఆగట్లేదు? ఎందుకు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు?
ఆలోచన చేయండి. వాళ్ళ కింద గులాంగిరి చేసుకోం కాదు. ఆలోచన చేసి మన జిల్లాకి ఏం రావాలనో దాని గురించి ఆలోచన చేయండి. అరే! ఒక్కొక్కడు ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఆ పీకుడుగాడంట మొత్తం బీసీలనంతా ఏకం చేస్తాడంట. సిగ్గు తప్పినోడా, నీ ఒక్కనికి సంబంధించిన ఇష్యూ కోసం బీసీలకు అంతెందుకు తగలబెడతావు? ఆయన తీసుకున్నది కొన్ని ఉదాహరణలు చెప్పిండు. నాణ్యమైనటువంటి విద్యుత్తు 8 గంటలు ఇచ్చినా సరిపోతదని చెప్తే, దాన్ని ఒక్కొక్కడు ఒక లెక్కగా మార్చి ఈరోజు మీ ఇలువ, మీ ఇజ్జతు, మీ మొత్తం బజార్‌లేసుకొని ఈరోజు తెలంగాణ సమాజం ముందు ద్రోహులుగా నిలబడ్డారు. దళిత బంధాన్ని తీసుకొచ్చిండ్రు, ఒక్కనికి ఇవ్వలేదు. మళ్ళా ఈరోజు ఎలక్షన్ వచ్చిందని బీసీ బంధాన్ని తీసుకొచ్చి ఏదో నియోజకవర్గానికి 200, 300 అంట. ఎవరిని మభ్యపెట్టడానికి చేస్తున్నారు? ఎంతమందికి డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టించిండ్రు? ఎంతమందికి 3 ఎకరాలు ఇచ్చిండ్రు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకం సమంగా అమలు కాకుంటే ఆ వంటలు చేసే సిబ్బంది మొత్తం రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్లు ధర్నాలు చేసిండ్రు. పంచాయతీ కార్యదర్శులు ధర్నాలు చేసిండ్రు. నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మిమ్మల్ని చీకొట్టి ముఖం మీద ఉమ్మేసి మీ ప్రభుత్వం యొక్క పరువుని గంగల కలిపేసిండ్రు. మళ్ళీ ఈరోజు మీరు సిగ్గు లేకుండా ఏం ముఖం పెట్టుకోకుండా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటారు, లేకుంటే మోడీ దోస్తి అంటాడు. మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లా నీ కుటుంబానికి సంబంధించిన మీ చెల్లెలు అడ్డంగా దొరికిపోయి అన్ని ఛార్జ్ షీట్లలో మీ చెల్లెల పేరుంటే ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఢిల్లీ తిహార్ జైల్లో పెట్టిండ్రు. ఈవెన్ ఎవరంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద ఈయన జైల్లో పెట్టి ఈ రోజు వరకు ఆయనకు బెయిల్ రాలేదు. 3-4 నెలల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. అందరూ ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు జైల్లో ఉంటే ఎందుకో మీ చెల్లెలు ఒకటి బయట ఉన్నది కేటీఆర్ ఎందుకు చెప్పు? రాత్రికి రాత్రి వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడి మీ అయ్యని వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా కాళ్ళు మొక్కి మీ చెల్లెలు ఒక్కటి ఎందుకు అరెస్ట్ కాలేదు తెలుస్తలేదు అనుకున్నావు? తెలంగాణ సమాజం మొత్తం గుర్తిస్తుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు అరెస్ట్ అయ్యి అందరు ఢిల్లీ జైల్లో ఉంటే మీ చెల్లెలు ఎందుకు అరెస్ట్ కాలేదు? ఎవరిని మభ్యపెట్టడానికే చేస్తున్నావు నువ్వు? దీన్ని బట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. దానికి ఇది బి టీం, అది ఏ టీం అని అర్థమైంది. ఈరోజు మళ్ళీ అన్ని మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి సిగ్గుశరం లేకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మీనేసే పరిస్థితి తీసుకొచ్చారు. బిడ్డలాలా రాబోయే టైంలో కాలం దగ్గర వచ్చింది. ఆరిపోయే దీపానికి వెళ్తూరు ఎక్కన్నట్లు మీకు పోయే కాలం దగ్గర వచ్చింది. కాబట్టి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు అన్ని ఉద్దేర మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు తెలంగాణ బిడ్డలు రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఈ దొంగ ధోరణి, ఈ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి పీడను మొత్తం వదిలించడానికి తెలంగాణ సమాజం, మేధావులు కావచ్చు, కవులు, కళాకారులు, విద్యార్థులు అందరూ మళ్ళొక్కసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. నమస్తే. జై తెలంగాణ, జై కాంగ్రెస్.